వెనకడికి ఒక వెర్రిబాగులోడు కొండను తవ్వి ఎలకను పట్టిండంట. రాహుల్ గాంధీ స్టైల్ అది కాదు. ఎలకను పట్టడం కోసమే కొండను తవ్వుతాడనమాట ఈయన. ఎలక్షన్ కమిషన్ మీద ఆటం బాంబు వేస్తాను, ముక్కలు చెక్కలు అయిపోతా అన్నాడు. టపకాయ ఒకటి వేల్చిండు, అది కూడా పేర్లేదు ఇలా మధ్యాహ్నము. సరే, హాఫ్ అన్ అవర్ ఆయన కంఠశోష ఏందో మనకు తెలిసిందే, అవన్నీ మాట్లాడుకోవడం అనవసరం. కానీ ఆయన ఏం చెప్పదలుచుకుంటే ఓటర్ లిస్టులో తప్పులు ఉన్నాయి అంటే, బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో మహాదేవపురం అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఒకటి తీసుకొని 1,00,000 ఓట్లు బీజేపీ వేయించుకుంది, ఇలా తప్పులు ఉన్నాయంటాడు. తప్పులు అంటే ఏంటి? ఆయన ఓట్ల తప్పులకు దొంగ ఓట్లకు తేడా తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకటి కన్నా ఎక్కువ చోటు ఉన్నంత మాత్రం దొంగ ఓటు కాదు. చాలామంది ఏంటంటే ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు, ముఖ్యంగా సిటీలో ఈ సమస్య ఉంటుంది, పల్లెటూరులో ఉండదు. పల్లెటూరులో ఒకరికొకరు తెలిసి ఉంటారు కాబట్టి దొంగ ఓటు వేసే అవకాశం కూడా లేదు. పోలింగ్ బూత్లోనే ఏజెంట్లు పట్టేసుకుంటారు. సిటీలో కొంచెం ఛాన్స్ ఉంది. సో ఒకటి కన్నా ఎక్కువ ఉన్నంత మాత్రమే దొంగ ఓటు కాదు. అడ్రస్లో ఆయన తప్పుడు అడ్రస్ ఇచ్చాడంటూ అడ్రస్లో అడ్రస్ చేంజ్ చేసుకుంటాడు సిటీలో. సో ఇవన్నీ పట్టుకొని, ప్లస్ ఫామ్ 6లో కొత్తగా చేయను. ఫామ్ 6లో ఈయన ఉద్దేశంలో ఓన్లీ 18 years నిండిన వాళ్ళే ఫామ్ 6తో ఎన్రోల్ చేసుకుంటారు అనుకుంటుండు. ఈవెన్ వేరే ప్రాంతం నుంచి ఈ ప్రాంతంకి వచ్చి ఒక 60 ఏళ్ళ వ్యక్తి కావచ్చు, 50 ఏళ్ళ వ్యక్తి కావచ్చు, వాళ్ళు కూడా ఫామ్ 6 ద్వారా ఎన్రోల్ కావాల్సిందే. అంతేగాని ఆ ఓటు నీటి నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోనికి లేదు. సో అక్కడ ఓటు క్యాన్సిల్ చేసుకుంటే చేసుకోవచ్చు, చాలామంది చేసుకోరు. ఓట్ల తప్పుల తడక ఉన్నదని అందరూ ఒప్పుకునే విషయమే. కానీ దొంగ ఓట్లతో ఒక వ్యక్తి గెలుస్తున్నాడు అనేది చాలా సీరియస్ అలిగేషన్. సో ఈయన ఈ రెండింటికి తేడా తెలియక దొంగ ఓట్లతో గెలుస్తున్నాడు అంటాడు. ఎలక్షన్ కమిషన్ ఒక సింపుల్ అడిగింది, నువ్వు వచ్చి ఆన్ ఓత్, అండర్ ఓత్లో నువ్వు ఈ ప్రూఫ్స్ మాకు ఇచ్చేసి ఒక సైన్ చేయన్నారు. అండర్ ఓత్లో చేస్తే ఏమవుతుందంటే, ఈయన ఈ ఎవిడెన్స్లు అన్నీ కుకప్ చేసిండని తెలిసి ఈయన మీద లీగల్ యాక్షన్ తీసుకుంటారు అనమాట. ఈయన మామూలు ఎవిడెన్స్ ఇస్తే పర్లేదు, అది తప్పైనా ఓకే, రైట్ అయితే ఎలక్షన్ కమిషన్ దోషిగా తేలుతుంది. ఒకవేళ ఈయన కుకప్ చేసిండు, వీటిని కావాలనే ఎవిడెన్స్ ట్యాంపర్ చేసిండని తెలిస్తే ఈయన మీద లీగల్ యాక్షన్ ఉంటుంది. అందుకని చేయట్లేదు. 2, సరే ఈయన చెప్పినట్టు 1,00,000 ఓట్లు ఉన్నాయి అనుకుందాం, వాళ్ళందరూ బీజేపీకి వేసిందని ప్రూఫ్ ఏంది? సరే బీజేపీకే వేసినారు అబ్బాయి, వాళ్ళ 1,00,000 ఓట్లు కూడా వేసినారు. సరే ఏంటి దీనికి నెక్స్ట్ సొల్యూషను? అంటే బీహార్లో చేసినట్టు ఒక రివిజన్ చేయాలి కదా, ఇంటెన్సివ్ రివిజన్ చేస్తేనే కదా తెలుస్తుంది. మరి అది చేయాలి కదా, దానికి ఒప్పుకోడు, అట్లా చేయకూడదంట. మరి ఏంటి సొల్యూషన్ ఏంటి? సరే, ఎన్నో ఏళ్ల కిందనే ఆధార్తో లింక్ చేసి డూప్లికేట్ ఓట్లు, అట్లీస్ట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్లు వీళ్ళని తీసేయకుండా డూప్లికేట్ ఓట్లు తీసేయచ్చు అని ఎలక్షన్ కమిషన్ చేస్తే, కొందరు ఇక పనిలేని పాపయ్యలు ఉంటారు, ఏ మంచి పని జరిగిన ఆ పనికి. వాళ్ళతో పాటు కాంగ్రెస్ రణదీప్ సుర్జేవాలా కాంగ్రెస్ ప్రతినిధి, ఈయన రాహుల్ గాంధీకి మెంటరు, ఈయన కూడా కోర్టులో కేసేసి దాన్ని ఆపిచ్చాడు. సో నీ సొల్యూషన్ ఏంటి? ప్రాబ్లమే చెప్తున్నావు, సొల్యూషన్ చెప్పట్లేదు. ఆ సొల్యూషన్ తెలుసుకుంటే ఈ రాహుల్ గాంధీకి తెలిసే అవకాశం లేదు. అట్లీస్ట్ వేరే వాళ్ళని ఆయన బుర్రలో ఎక్కిస్తే బెస్ట్.